నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే అద్భుతమైన కథ ప్రేమలో నిరీక్షణ పార్ట్ 5. ఈ కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా? సుందరయ్య కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఒకప్పుడు నవ్వులతో సందడితో కలకలలాడిన ఆ ఇల్లు ఇప్పుడు ఎవరో కనిపించని మనిషిని వెతుక్కుంటున్నట్టుగా నిశ్శబ్దంగా మారిపోయింది. సుందరయ్య, అతని ఇద్దరు భార్యలు రమణమ్మ, శకుంతల, కొడుకు రాఘవ అందరూ సురేఖ, దేవు జ్ఞాపకాలతో రోజులు గడుపుతున్నారు. అయితే అందరిలోకి ఎక్కువగా బాధపడింది చిన్నారి మహాలక్ష్మి. దేవ్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆ పసిపాప మనసు ఎక్కడో చిక్కుకుపోయినట్టయింది. దేవ్ దేవ్ అంటూ నిద్రలో కూడా కలవరించేది. ఒకరోజు ఆ బాధే ఆమెకు జ్వరంగా మారింది. వారం రోజుల పాటు మహాలక్ష్మి మంచం దిగకుండా పడుకుంది. కళ్ళు మూసుకున్న దేవ్, కళ్ళు తెరిచినా దేవే. పిల్ల బాధను చూడలేక సుందరయ్య చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను వెళ్ళి సురేఖని దేవ్ని వెతికి తీసుకొస్తాను అంటూ బయలుదేరాడు సిటీకి. సురేఖ చివరిసారిగా ఉన్న ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు అడిగాడు, కానీ అక్కడ అతనికి నిరాశ ఎదురైంది. వాళ్ళు ఇక్కడ లేరు బాబు, సిటీకి వెళ్ళారు అని అక్కడి వాళ్ళు చెప్పారు. ఏ సిటీ, ఎక్కడ ఉంటున్నారు అని సుందరయ్య ఆశగా అడిగాడు. కానీ ఆ ప్రశ్నలకు ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. వాళ్ళు నిజంగానే ఆ సిటీలో ఉన్నారా, లేక ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారా? సురేఖను, దేవ్ని మళ్ళీ ఎప్పుడైనా చూడగలనా? ఆ సందేహాలన్నిటినీ గుండెల్లో పెట్టుకుని సుందరయ్య భారమైన అడుగులతో తిరిగి ఊరికి వచ్చేశాడు. అతను వచ్చి జరిగిన విషయం రమణమ్మ, శకుంతలకు చెప్పగానే ఇద్దరి కళ్ళు తడిశాయి. ఎక్కడున్నావో నా కూతురు అని రమణమ్మ బాధపడితే, దేవ్ ఇప్పుడు ఎంత పెద్దవాడివయ్యావో ఏమో అని శకుంతల నిట్టూర్చింది. అలా ఇంట్లో అందరూ ఒకరి జ్ఞాపకాలతో ఒకరు బాధపడుతూ ఉంటే మహాలక్ష్మికి మాత్రం అనుకోకుండా భరత్ తోడయ్యాడు. దేవస్థానాన్ని భరత్ తన మాటలతో నింపుతున్నాడు, లేక దేవుని అతను లేని జాగని ఖాళీ అతను చోటు సంపాదించుకుంటున్నాడో ఎవరికీ తెలీదు. కానీ మహాలక్ష్మి మాత్రం మెల్లగా కోలుకుంది. భరత్తో కలిసి ఆడుకునేది. వాడు ఏదైనా అల్లరి చేస్తే నవ్వేది. అతను ఒక ముద్ద తింటే తాను ఒక ముద్ద తినేది. అలా మహాలక్ష్మి మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇంట్లోని పెద్దవాళ్ళకు మాత్రం భరత్ని చూస్తే ప్రతిసారి రమేష్, సరళ గుర్తుకు వచ్చేవారు. అందుకే రమణమ్మకు, శకుంతలకు, రాఘవయ్యకు, సుందరయ్యకు భరత్ పెద్దగా నచ్చేవాడే కాదు. కానీ మనవరాలి కోసం భరత్ని భరించక తప్పేది కాదు వాళ్ళకి. కాలం ఎవరినీ ఆపది కదా. రోజులు గడిచాయి, సంవత్సరాలు పరుగులు తీశాయి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. జానకి మాత్రం తాను గెలిచానా లేక అందరి దృష్టిలో ఓడిపోయానా అనే విషయం ఇప్పటికీ తేల్చుకోలేకపోయింది. కానీ ఒక విషయంలో మాత్రం ఆమెకు గట్టి సంతృప్తి ఉంది. సురేఖను, ఆమె భర్తను, దేవ్ని ఆ ఇంటి నుంచి పంపించడంతో తాను విజయం సాధించానని ఆ ఒక్క ఆలోచన వచ్చినప్పుడల్లా ఆమె మనసులో ఒక వింతైన గెలుపు భావన కలిగేది. ఇక రమేష్, సరళ తమ ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అలా కాలం గడిపేస్తూ ఉన్నారు. భరత్ కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ చదువులో మాత్రం పెద్దగా స్నేహం చేయలేకపోయాడు. పుస్తకం తెరిస్తే చాలు నిద్ర వచ్చేసేది వాడికి. పొలం కనిపిస్తే పని గుర్తొచ్చేది. ఎక్కడైనా గొడవ కనిపిస్తే మాత్రం ముందు వరుసలో నిలబడి కనిపించేవాడు. ఎప్పుడు ఊళ్ళోనే తిరుగుతావో, నువ్వు చదువుకోవారా అని ఎవరైనా అడిగితే అందరూ చదివేస్తే వ్యవసాయం చేసేది ఎవరు అని గొప్ప తత్వవేత్తలా సమాధానం చెప్పేవాడు. అతని మాటలకు ఇంట్లో వాళ్ళు తలలు పట్టేసుకునేవారు. ఇక మహాలక్ష్మి విషయానికి వస్తే మాత్రం ఆమె భరత్కు పూర్తి విరుద్ధం. బాగా చదువుకుంది, ఏ పని ఇచ్చినా ఇట్టే నేర్చేసుకుంటుంది. ఏకసంతాగ్రహిత ఆమె.
ఇంటి పని, పొలం పని, లెక్కలు, చదువు ఏదైనా సరే మహాలక్ష్మి నోటిలో నుండి వచ్చే ఒకే ఒక్క మాట నేను చూసుకుంటాను అని. ఆ ఇంట్లో ఇద్దరు అత్తలు, ఒక కోడలు అంటే రమణమ్మ, శకుంతల, జానకి మధ్య జరిగే చిన్న చిన్న యుద్ధాలకు కూడా మహాలక్ష్మియే మధ్యవర్తి. ఒకరోజు ఉదయం, నేను పెట్టిన పప్పులో ఉప్పు తక్కువ అని ఎవరన్నారు అంటూ రమణమ్మ గట్టిగా అరిచి గోలగోల చేసింది. నేనేమీ అనలేదు. నేను చేసిన చారులో ఉప్పు ఎక్కువ అని ముందు నువ్వే అన్నావు అంటూ శకుంతల వెంటనే ఎదురుదాడి చేసేది. అయ్యో అమ్మ, ఇద్దరు ఆపండి. మీ వంటలు తిని తిని మా ఆయనకి రక్తపోటు వచ్చేదాకా మీ యుద్ధం ఆగదా అంటూ జానకి కూడా మధ్యలోకి దిగింది. అంతే, ఇద్దరు ముసలమ్మల దృష్టి ఒక్కసారిగా జానకిపై పడింది. నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావే అని ఇద్దరు ఒకేసారి అడిగారు. అయ్యో, ఇప్పటి వరకు మీరిద్దరూ కొట్లాడుకున్నారు, ఇప్పుడు ఇద్దరూ కలిసి నన్నే కొడతారా అంటూ జానకి వెనక్కి తగ్గిపోయింది. అదంతా పక్కనే ఉండి చూస్తున్న మహాలక్ష్మి తల పట్టుకుంది. అయ్యో తాతయ్య, నీకు ఇద్దరు నానమ్మలు అవసరమా? వీళ్ళిద్దరితో నువ్వు ఇంతకాలం ఎలా నెట్టుకొచ్చావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ముచ్చటగా ఇంకో నానమ్మను తెచ్చుకో, అప్పుడైనా ఈ ఇద్దరికి పని పడుతుంది అంటూ నవ్వింది. అది విన్న సుందరయ్య తన మీసాలు మెలేస్తూ గొప్పగా, చాలా గొప్పగా అన్నాడు. నేను సరేలే అమ్మా, ఇద్దరితో ఇంతకాలం నెట్టుకొచ్చాను ఎలాగో అలా. కానీ మీ నాన్న పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించు. వాడు మీ అమ్మ ఒక్క అమ్మతోనే తట్టుకోలేకపోతున్నాడు. వాడి గురించి ఏమంటావు? అంతే, అందరి చూపు రాఘవ వైపు తిరిగింది. రాఘవ రెండు చేతులు జోడించాడు. వామ్మో, నాకు వద్దురా బాబు, ఒక్క భార్యతోనే నా పరిస్థితి ఇలా ఉంది నాన్న. మీరు నిజంగా చాలా గ్రేట్. ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో ఇన్ని సంవత్సరాలు కాపురం చేయడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. అతను అలా అనేసరికి అందరూ నవ్వుతూ ఉంటే రాఘవ మాత్రం జానకి వైపు చూస్తూ మెల్లగా అన్నాడు. నేనైతే జానకి ఊరికే ఒక్కసారి గట్టిగా చూస్తే చాలు, ఆ రోజంతా నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని తిరుగుతాను. ఏంటండి అంటూ జానకి ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసింది. ఏం లేదమ్మా అంటూ రాఘవ వెంటనే తలదించుకున్నాడు. అది చూసి మహాలక్ష్మి కడుపుబ్బా నవ్వింది. రమణమ్మ, శకుంతల కూడా నవ్వుకుంటూ మహాలక్ష్మి వైపు చూశారు. మాలో మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇంతకాలం మీ తాత మాతో కాపురం చేయగలిగాడు. ఏ పిల్ల, రేపు నీకు వచ్చేవాడు ఎలాంటివాడో ఏమో అంటూ శకుంతల ఆట పట్టించింది. అవునే, నీలాంటి అల్లరి పిల్లను భరించడానికి చాలా ఓపిక కావాలి అంటూ రమణమ్మ కూడా జత కలిపింది. అబ్బా, మొదలుపెట్టారా మళ్ళీ అంటూ మహాలక్ష్మి వాళ్ళపై చిర్రుబుర్రులాడింది. కానీ నవ్వుతున్న ఆ క్షణంలోనే రమణమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో అని నిట్టూర్చింది. శకుంతల కూడా కళ్ళను తుడుచుకుంటూ దేవు ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడో, ఎక్కడున్నాడో అంది. ఆ మాట వినగానే ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అల్లుకుంది. కొద్దిసేపటి క్రితం నవ్వులతో మార్మోగిన ఇల్లు మళ్ళీ జ్ఞాపకాల బరువుతో మౌనమైపోయింది. అది చూసిన మహాలక్ష్మి మాత్రం చిరాకుగా తన నుదుటిపై కొట్టుకుంటూ ఉంది. అబ్బా, మీకు సంద దొరికితే చాలు వెంటనే పాతకాల జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతారు. అందరూ ఆమె వైపే చూశారు. మహాలక్ష్మి కాస్త గంభీరంగా అడిగింది. అసలు అత్తయ్య ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఆ ప్రశ్న ఆమె చిన్నప్పటి నుంచి అడుగుతూనే ఉంది. ప్రతిసారి సురేఖ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మహాలక్ష్మి అడిగేది ఒక్కటే, అసలు అత్తయ్య ఎందుకు వెళ్ళిపోయింది అని. దేవ్ ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు? ఆ ప్రశ్నకు సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం నిజాన్ని చెప్పడానికి సిద్ధంగా లేరు. అయితే మహాలక్ష్మి మనసులో మొదలైన ఆ సందేహం త్వరలోనే ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టిన నిజాలను బయటకు తీసుకురాబోతుందని ఆ ఇంట్లో ఎవరికీ అప్పుడు తెలియలేదు. ఇక భరత్ వల్ల అమ్మా నాన్నలు రమేష్, సరళలు మాత్రం మహా ముదురులు. ఎదుటి వాళ్ళను ఎలా తమ మాటలతో లొంగదీసుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. తమకు కావాల్సిన పని కోసం మాటలతోనే యుద్ధం చేసి గెలుచుకోగలరు. అందుకే జానకి చెంత చేరి సురేఖను, భానుచందర్ని, చిన్నారి
దేవుని ఆ ఇంటి నుంచి పంపించేయాలన్న పథకాన్ని కూడా చాలా తెలివిగా అమలు చేసేశారు. కత్తులు, కర్రలు అవసరం లేకుండానే మాటలతో చిన్నపాటి యుద్ధం చేసి చివరికి గెలిచేశారు. అందుకే అంటారేమో, మంచి వాళ్ళ కడుపున చెడ్డ వాళ్ళు పెడతారని, చెడ్డ వాళ్ళ కడుపున మంచి వాళ్ళు పెడతారని. రమేష్, సరళాలు వ్యక్తిగతంగా అంత మంచి వాళ్ళేమీ కాదు. ఎదుటి వాళ్ళు తమకు తల వంచాలని, తమ మాటే నెగ్గాలని కోరుకునే మనస్తత్వం వాళ్ళిద్దరిది. కానీ వాళ్ళకు పుట్టిన భరత్ మాత్రం వాళ్ళకు పూర్తి విరుద్ధం. భరత్ అమాయకుడు, మంచివాడు, అందరితో కలిసిపోయే మనిషి. అయితే అతనికో పెద్ద భ్రమ మాత్రం ఉంది. ఈ ఊళ్ళో తెలివైనోడు ఎవడైనా ఉంటే అది నేనే. భరత్ తన గురించి తానే అలా అనుకుంటూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి ముందు అతని తెలివితేటలు పెద్దగా సాగవు. అవి 2 నిమిషాల్లోనే సెలవు తీసుకొని వెళ్ళిపోతాయి అతని తెలివితేటలు. ఒకసారి మహాలక్ష్మి ఏదైనా ప్రశ్న అడిగితే భరత్ చాలా గంభీరంగా ఆలోచిస్తూ, అది నాకు తెలుసు, కానీ నేను చెప్పకూడదని అనుకుంటున్నా అంటాడు. దానికి మహాలక్ష్మి, అవును భరత్ బావా, నీకు తెలియనిది చెప్పకూడదనే మంచి అలవాటు నీకుందిలే అని అమాయకంగా అంటుంది. మహాలక్ష్మి అన్న ఆ మాటలకు భరత్ ముఖం చూసిన వాళ్ళంతా నవ్వుకుంటారు. కండబలం విషయంలో మాత్రం భరత్కు ఎవ్వరూ సాటిరారు. కానీ బుద్ధిబలం దగ్గరకు వచ్చేసరికి కాస్త మహాలక్ష్మి దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాల్సిందే. అయినా మహాలక్ష్మి మీద అతనికి ఉన్న ప్రేమ మాత్రం నిజమైనది. ఆమె ఏం చెప్పినా వెంటనే పరిగెత్తుకుంటూ చేసే అమాయకుడు భరత్. ఇక జానకి అయితే భరత్ను తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలని ఎప్పుడో మనసులోనే నిర్ణయించుకుంది. మహాలక్ష్మి, భరత్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు చూసినప్పుడల్లా ఈ జంట కలిసి ఉండడం కంటే నాకు ఇంకేం కావాలి అని జానకి మనసులో మురిసిపోతూ ఉండేది. కానీ మరోవైపు రమణమ్మ, శకుంతల, సుందరయ్య, రాఘవకు మాత్రం చిన్నప్పటి నుంచే మరో ఆశ వాళ్ళ మదిలో ఉంది. సురేఖ కొడుకు దేవ్ పెద్దయ్యాక మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు అప్పుడే నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు దేవ్, మహాలక్ష్మి చిన్నపిల్లలు. వాళ్లకు ప్రేమంటే ఏమిటో, పెళ్ళి అంటే ఏమిటో తెలియని వయసు. అప్పుడు నిర్ణయించేశారు ఈ పెద్దవాళ్ళు. కానీ పెద్దవాళ్ళ మనసుల్లో దేవ్, మహాలక్ష్మిలని ఇద్దరిని ఒక్కటిగా చూడాలన్న ఆశ బలంగా ఉండేది. కాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. చిన్నప్పటి జ్ఞాపకాలు క్రమంగా మసకబారిపోతున్నాయి. మహాలక్ష్మి రోజు రోజుకి భరత్తో మరింత చనువుగా ఉండటం చూసిన రమణమ్మ, శకుంతల, సుందరయ్య, రాఘవాలు కూడా తమ పాత నిర్ణయాన్ని మార్చుకోవాలేమో అని ఆలోచించడం మొదలుపెట్టారు. పిల్లల మనసు వేరుగా ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే వాళ్ళ మనసుల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ మాత్రం ఇంకా మిగిలే ఉంది. దేవ్ ఎప్పటికైనా తిరిగి వస్తాడేమో, వచ్చిన తర్వాత మహాలక్ష్మిని చూసి పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడేమో, చివరికి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడేమో అన్న ఆ చిన్న ఆశను వాళ్ళు ఇంకా వదులుకోలేకపోతున్నారు. మహాలక్ష్మి విషయానికి వస్తే ఆమె తెలివైన అమ్మాయి. కానీ ఆ తెలివిలో పొగరు లేదు. ఇంట్లో అందరినీ తన వాళ్ళుగా చూసుకునే మనస్తత్వం ఆమెది. ఎవరు బాధపడినా వెంటనే గుర్తించేది. ఇంట్లో చిన్న వాళ్ళతో చిన్న పిల్లల అల్లరి చేస్తుంది. పెద్దవాళ్ళ ముందు మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తుంది. ఒకవైపు నవ్విస్తూ మరోవైపు ఇంట్లో అందరి మనసులను కలిపి ఉంచే మహాలక్ష్మి తన జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకోబోతుంది? చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగిన భరత్నా, లేక తన జీవితంలో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అడుగు పెట్టబోతున్న దేవ్నా? అసలు ప్రస్తుతం దేవ్ ఎక్కడ ఉన్నాడు? అతను ఇప్పుడు ఎలా ఉంటున్నాడు? మహాలక్ష్మి గురించి అతనికి ఇంకా గుర్తుందా అసలు? లేక తన జీవితంలో జరిగిన సంఘటనలతో అతను పూర్తిగా మారిపోయాడా? మరోవైపు భరత్ మాత్రం మహాలక్ష్మి నన్నే పెళ్లి చేసుకుంటుంది, ఎందుకంటే నాలాంటి తెలివైనోడు ఇంకొకడు దొరకడు అంటూ ధీమాగా తిరుగుతున్నాడు. అది విన్న మహాలక్ష్మి మాత్రం, అవును భరత్ బావా,
నీలాంటి తెలివైనోడు ఇంకొకడు దొరకడు. ఎందుకంటే ఇంకొకడికి అంత ధైర్యం ఉండదు అని అంటుంది. మహాలక్ష్మి భరత్తో చనువుగా ఉన్నప్పుడల్లా ఆమె మాటలు విని అందరూ నవ్వుకుంటారు. భరత్ మాత్రం ఏమీ అర్థం కాక చూస్తాడు. నన్ను ఎంత పొగుడుతుందో అంటూ కాలర్ ఎగరేస్తాడు. అయితే ఈ నవ్వుల వెనక ఒక పెద్ద ప్రశ్న దాగి ఉంది. మహాలక్ష్మి నిజంగా ఎవరిని వరిస్తుంది? దేవ్ తిరిగి వచ్చి ఆమె జీవితంలో కొత్త తుఫాను సృష్టిస్తాడా? చిన్నప్పటి అనుబంధం మళ్ళీ ప్రేమగా మారుతుందా? లేక భరత్ అమాయకమైన ప్రేమేది చివరికి గెలుస్తుందా? రమేష్, సరళ, జానకిల పన్నాగం ఫలిస్తుందా? లేక రమణమ్మ, శకుంతల, సుందరయ్య, రాఘవాల చిన్నలాంటి ఆశ నిజమవుతుందా? అసలు దేవ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతను ఏం చేస్తున్నాడు? మహాలక్ష్మి జీవితంలో అతను మళ్ళీ ఎప్పుడు అడుగు పెట్టబోతున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు వచ్చే ఎపిసోడ్లను తప్పకుండా చూడండి. కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.